రాజధాని సింగరాయకొండ నియోజకవర్గం కొండెపి మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం. మంత్రి డోలా సింగరాయకొండ పాకాల మత్స్యకార సోదరులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండల పరిధిలోని పాకాల ఊళ్లపాలెం మత్స్యకార గ్రామాలలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు మత్స్యకారులకు రాయితీ కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నారు. గత 5 ఏళ్ల వైకాపా నాయకులు మత్స్యకారులను మోసగించారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మత్స్యకార సేవలు మత్స్యకారులకి ఈ 2 నెలలు బయటికి వదులు గవర్నమెంట్ 20 ఏళ్ళు ఈ రోజు అందరికీ 20 ఏళ్ళు వేశారు మన ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి ఇది కూడా కాకుండా మన మంత్రి వర్యులు ఒక సందేశం గ్రామ తరఫున చెప్తున్నాము. మాకు గతంలో 2014లో 75% సబ్సిడీ ఉన్నింది. మాకు వలలు కానీ ఇంజిన్లు కానీ కొరవ లేకుండా బోట్లు కానీ సబ్సిడీతోటే మేము కట్టుకుని చాలా హ్యాపీగా ఉన్నాం సార్. గత 5 సంవత్సరాలు మాకు 40 సబ్సిడీ ఉన్నందువలన మేము అరవకొరవ ఏటతో మేము జీవనం సాధించలేక కట్టుకోలేని పరిస్థితిలో ఈ రోడ్డు దీనశిష్యులో ఉన్నాం సార్. దయచేసి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని 75% సబ్సిడీ పెంచితే మేము వలలు కానీ ఇంజిన్లు కానీ బోట్లు కానీ మేము తీసుకోవడానికి సబ్సిడీ కట్టి గవర్నమెంట్ ద్వారా తీసుకోవడానికి మాకు చాలా ఆనందకరమని ఒకసారి మినిస్టర్ గారికి తెలియపరుస్తూ ఈ సభాముఖంగా ఇంకొకటి కూడా ఏంటంటే ఈ బోట్లు లాగడం నెట్టడం అనేది కింద ఈ ఇసుక అరిగిపోయి కింద ఓల్చులు పడి బోట్లు కూడా మునిగిపోయి ప్రమాద స్థితిలో ఉంది. కాబట్టి దయచేసి మినీ హార్బర్ తయారు చేస్తే మాకెంతో హ్యాపీగా ఉంది. ఈ సభ ద్వారా పోతగారి పట్టపాలెం సభ ద్వారా తెలియజేస్తూ మాకు అంతకన్నా ఇంకా ఏమైనా ఉంటే బీసీ కార్పొరేషన్ చేయాలని, అది కూడా పట్టప కార్పొరేషన్ చేయాలని, అది కూడా గవర్నమెంట్ దృష్టికి ప్రభుత్వ పరంగా దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాము. దయచేసి ముఖ్యంగా మాకు సబ్సిడీ రూపాన్ని ఇస్తే కొంత హ్యాపీగా బతకగలమని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాం. దాన్ని కూడా మీరు అది నెల్లూరు జిల్లాకి 2, బాపట్ల జిల్లాకు 1, ఆ నుంచి తిరుపతి జిల్లాకు 1 అని 4 ప్రకటించారు. దాన్ని అక్కడ నెల్లూరు జిల్లా దానికి మేము కూడా చెప్పాము. మీ అందరికీ తెలిసింది ఆ రోజు వేట నిషేధ బియ్యం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చాలా కాలం సాగింది. ఆ తర్వాత 2015లో 2000 రూపాయలు ఇచ్చారు ఫస్ట్ టైం. ఆ తర్వాత 4000 రూపాయలు చేశాం. తర్వాత ఇప్పుడు 20,000 చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఎన్డీఏ కూటమికి ఏర్పడి ఎన్నికల ముందు చెప్పిన విధంగానే మనకి పోయిన సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం మళ్ళీ ఇచ్చాం. దీని ఉద్దేశం ఈ రోజైతే మనం 1,30,790 మందికి ఇచ్చాం. 262 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. పోయిన సంవత్సరం ఇచ్చింది 1,21,000 మందికి. ఇప్పుడు పెరిగింది 9,000 మంది పెరిగారు. పోయిన సంవత్సరం కొంతమంది మాకు రాలేదు, ఎందుకు రాలేదు సరి చేసిన వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ 2 ఏళ్లలో మనం ఇచ్చిన డబ్బులు 530 కోట్ల రూపాయలు మన మత్స్యకార సోదరులకి వేట నిషేధ సమయంలో మన ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ప్రభుత్వం ఇచ్చింది. ఒకసారి చూసుకుంటే మనకి సబ్సిడీ మీద బోట్లు ఇవ్వటం కానీ, సబ్సిడీ మీద వలలు ఇవ్వటం కానీ, సబ్సిడీ మీద ఆటోలు, మోపెడ్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వంలోనే. అదేవిధంగా బోట్లు దెబ్బతిన్నప్పుడు కూడా పోయినసారి మనం ఇచ్చాం. తర్వాత మనిషి
వేటకెళ్ళి గల్లంతైన సందర్భంలో ఎప్పుడూ రూపాయి ఇచ్చే పరిస్థితి కాకపోతే ఆ రోజు బీమా పెట్టాం, చంద్రన్న బీమా. ఆ బీమా కూడా గతంలో పెండింగ్ ఉంటే గవర్నమెంట్ రాగానే బకాయిలన్నీ కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఆ బీమా అనేది మనం ఇస్తా ఉన్నాం. వేటకెళ్ళి సముద్రం ఉప్పు గాలికి వలలు లాగి వెన్నుపో సొంగిపోతుందని 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇచ్చింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మన కోసం మత్స్యకార కుటుంబాలు చేశారు. దాంతో పాటుగా మీకు కూడా సింగరాయకొండ మార్కెట్ కట్టించారు. అదేవిధంగా మనకి ఈరోజు మన జిల్లాలో 8,694 మందికి 17,30,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన పంచాయతీలో పల్లిపాలెంలో అయితే 331 మందికి 66,20,000 ఇస్తే ఈ అన్ని పట్టపాలెల మీద కలిపి 972 మందికి 1,94,40,000 రూపాయలు వచ్చాయి. మన బేసిన్పాలెం, దేవలంపాలెం, అదేవిధంగా తేటపురం ఇదన్నిట్లో కలుపుకొని 3,50,00,000 రూపాయలు మన నియోజకవర్గంలోనే ఈ రోజున మనం వేట నిషేధ సమయాన్ని డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మత్స్యకార సోదరులు ఇచ్చేదాని మీద ఉంది, వారి కోసం చేస్తున్నాం. ఏ హాస్పిటల్ పైన మాంసం తినబాకంటారు, కోడి తిన, చేప తినమంటారు. అందుకోసమే ప్రభుత్వం చెప్తే మనకి ప్రోత్సహిస్తా ఉంది. ఇదే కాదు, ఆక్వా కల్చర్ల సాగులో కూడా 120 రూపాయలు కరెంట్ ఇచ్చాం సబ్సిడీ తోటి. అదేవిధంగా ఈరోజు మనం కడలూరు పోర్టుల విషయంలో కూడా ముఖ్యమంత్రి శాటిలైట్ ద్వారా వాళ్ళ పులిక మనకి మన నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేటలో ఎంటర్ అవగానే గమనించి వాటి మీద యుద్ధం చేద్దాం, మన చేప మనమే వేటాడుకోవాలి, మన హక్కు, వాటి పూర్తిగా అరెస్ట్ చేస్తారని తుమ్మలపల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతేకాకుండా 200 మరబోట్లు ఇస్తామని చెప్తున్నారు, ఇది వేట కోసం. ఈ మరబోట్లను కూడా 60% సబ్సిడీ, ఇప్పుడు 40% సబ్సిడీ ఉంది, 60% సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవన్నీ కూడా మన కోసం రేపు వలలు కానీ ఇవన్నీ కూడా బోట్లు కానీ మనం తిరిగి సబ్సిడీ మీద ఇచ్చేదని ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేసుకుంటూ, ఆ రోజు పెద్ద ఆయన దామచల్ నాయల్ గారు ఉన్నప్పుడే మనం అవుట్ బోర్డ్ మోటార్లు కానీ హౌసింగ్ అని చేసాం. ఇప్పుడు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా మన దామచల్ సత్య ఉన్నాడు. మన సత్య గారు కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కోసం మొన్న బెంగళూరు నుంచి అధికారులు పిలిపించారు. ఈ పాకల, ఓళ్లపాలెం ఈ ప్రాంతాల్లో ఎక్కడ అనుకువగా ఉంటుందో చూసి వాళ్ళు కింద మీరు బోట్లు పాడవకుండా ఎక్కడైతే అనుకూలంగా ఉందో ఈ 2 గ్రామాల్లో వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా రోడ్లు ఉన్నాయి. నేను చేస్తున్నా ఈ రోడ్లను కూడా వచ్చే సంవత్సరం లోపల పోయినసారి 14 మనం ఎక్కువ చేశాం. మళ్ళీ కూడా ఆ రోడ్లను నేను చేస్తాను, మీ దగ్గర చేయాలి. అదేవిధంగా కోతపాలెంలో కూడా ఉన్నాయి. అంత కదా ఏది అదే ఏది ముందు చెప్పండి. ఊళ్ళో వేసాను చేద్దాం, అది అంటే వాళ్ళకి వేసాము, మీకు కూడా వేస్తాం. అదే లోపల వేసేద్దాం ముందు. నేను పిల్లలు ఆరోగ్యం ఇబ్బంది పడతారు, ఇల్లంతా ఇష్టం ఇంట్లో పోతుంది. సింగరాయకొండ లేకపోతే కదా పోనీ 3 ఎక్కడ అర్జీ చేసుకుంటాం. జూన్లో ఒకవేళ నీకు ఎక్కడ సీట్ రాకపోయినా జూన్లో గుర్తుగా రండి చేర్పిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.